హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ రిప్రజెంట్ తెలుగు. నేను మీ హరి. ఫ్రెండ్స్, ఈరోజు OnePlus అయితే ఇండియాలో OnePlus Nord CE 2 5G మొబైల్ని అఫీషియల్గా లాంచ్ చేయడం జరిగింది. అండ్ ఇంక ఈ మొబైల్ని మనకి 25,000 రూపాయల బడ్జెట్లో అయితే లాంచ్ చేయడం జరిగింది. సో ఈ ప్రైస్ కేటగిరీలో ఈ మొబైల్ని కన్సిడర్ చేయొచ్చా లేదంటే వేరే మొబైల్స్కి వెళ్ళాలా అనే దాని గురించి అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ ఫస్ట్ దీంట్లో డిస్ప్లే చూసుకుంటే కనుక దీంట్లో మనకి 6.43 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లేని అయితే యూస్ చేశారు. సో ఈ డిస్ప్లే రిఫ్రెష్ రేట్ కూడా మనకి 90 హెర్ట్జ్ తో అయితే వస్తుంది. అండ్ ఇంకా అట్లాగే ఈ డిస్ప్లే అనేది మనకి HDR10+ కి సపోర్ట్ చేస్తుంది, DCI-P3 కలర్ గ్యామెట్ కి సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇంక డిస్ప్లే కూడా మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వెర్షన్ 5 తోటి అయితే ప్రొటెక్ట్ చేయడం జరిగింది. అండ్ ఇంకా అలాగే ఈ మొబైల్ మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ తో అయితే వస్తుంది అనమాట. అండ్ ఇంక దీంట్లో ప్రాసెసర్ చూసుకుంటే కనుక దీంట్లో మనకి MediaTek Dimensity 900 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. సో ఇది మనకి 5G కి అయితే సపోర్ట్ చేస్తుంది. ఇది మనకి 6 నానోమీటర్ మీద బిలియన్ ప్రాసెసర్ అనమాట. ఇది ఆక్టోకోర్ ప్రాసెసర్. సో దీంట్లో మీరు 5G ని యూజ్ చేసుకోవచ్చు. డ్యూయల్ 5G కి సపోర్ట్ చేస్తుంది. 7 5G బ్యాండ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఒక గుడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు. అండ్ కెమెరా గురించి మాట్లాడుకుంటే కనుక రేర్ మనకి 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాని యూజ్ చేశారు. ఇది మనకి ఒమ్నివిజన్ సెన్సార్ అనమాట. అండ్ ఇంక 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్ తో పాటు 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా అనేది యూజ్ చేశారు. ఫ్రంట్ మనకి 16 మెగాపిక్సెల్ సోనీ IMX 471 సెన్సార్ తో వస్తుంది. సో ఇది ఎప్పటి నుంచో మనకి యూజ్ చేస్తున్న సెన్సార్ అనమాట. అండ్ ఇంక రేర్ కెమెరాని యూజ్ చేసి మీరు అప్ టు 4K 30 FPS లో వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా అలాగే రేర్ కెమెరాలో మనకి ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో మనకి ఎటువంటి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే లేదనమాట. అండ్ ఇంక దీంట్లో బ్యాటరీ చూసుకుంటే కనుక ఇది మనకి 4500 mAh బ్యాటరీతో వస్తుంది. 65 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. జస్ట్ 35 మినిట్స్ లోనే ఫుల్ ఛార్జ్ అవుతుందని వీళ్ళైతే క్లెయిమ్ చేస్తున్నారు అనమాట. ఈసారి మాత్రం మనకి OnePlus Nord CE లో డ్యూయల్ సెల్ బ్యాటరీని అయితే తీసుకొచ్చారు. అంటే మనకి 4500 mAh ని రెండు బ్యాటరీస్ కింద స్ప్లిట్ చేస్తారనమాట. అంటే ఒకటి 2250 mAh అండ్ ఇంకోటి వచ్చేటప్పటికి 2250 mAh అనమాట. సో ఛార్జింగ్ పెట్టినప్పుడు ఎక్కువ హీట్ అవ్వకుండా అట్లాగే ఎటువంటి బ్లాస్ట్లు చేరకుండా ఈసారి ఈ టెక్నాలజీని అయితే తీసుకొచ్చారు OnePlus Nord సిరీస్ కి. సో తెలిసిందే కదా, ప్రీవియస్ గా మనకి OnePlus Nord 2 మొబైల్స్ అయితే చాలా పేలినాయి. సో ఇప్పటికీ మనకి దేని గురించి ఈ మొబైల్స్ అనేవి పేలుతున్నాయని కంపెనీ అయితే సరైన ఎక్స్ప్లెనేషన్ అయితే మనకి ప్రొవైడ్ చేయలేదు. అండ్ ఫ్రెండ్స్, ఇంకా అట్లాగే మిగిలిన హార్డ్వేర్ గురించి మాట్లాడుకుంటే కనుక దీంట్లో మనకి LPDDR4X ర్యామ్ అయితే యూజ్ చేశారు. అండ్ స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే కనుక దీంట్లో మనకి UFS 2.2 స్టోరేజ్ అయితే ఉంటుంది. అండ్ ఫస్ట్ టైం మనకి OnePlus Nord 2 CE 5G లో మనకి డెడికేటెడ్ మైక్రో SD కార్డ్ స్లాట్ అయితే తీసుకొచ్చారనమాట. సో ఈ మొబైల్లో మీరు మైక్రో SD కార్డ్ వేసుకుని అప్ టు 1 TB వరకు మెమరీని అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ టైం మనకి OnePlus అయితే మెమరీ కార్డ్ స్లాట్ ని తీసుకురావడం. అండ్ ఇంక ఎడిషనల్ స్పెక్స్ గురించి మాట్లాడుకుంటే కనుక దీంట్లో మనకి 3.5mm జాక్ అయితే ఉంటుంది. ఇది ఒక గుడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు. దీని అయితే స్కిప్ చేయలేదు. అండ్ అట్లాగే ఇది మనకి డ్యూయల్ వైఫై కి సపోర్ట్ చేస్తుంది. NFC ఉంటుంది. బ్లూటూత్ వెర్షన్ 5.2 తోటి అయితే రన్ అవుతుంది. అండ్ ఇంకా ఈ మొబైల్ మనకి వైడ్ 1 L1 సర్టిఫికేషన్ తో వస్తుంది. బట్ ఈ మొబైల్ లో మనకి డాల్బీ అట్మాస్ సపోర్ట్ కానీ డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ కానీ ఎటువంటి ఏమీ ప్రొవైడ్ చేయట్లేదు. అండ్ ఇంకా లాస్ట్ OS గురించి మాట్లాడుకుంటే కనుక ఇది మనకి Oxygen OS 11.3 బేస్డ్ ఆన్ Android 11 అవుట్ ఆఫ్ ద బాక్స్ అయితే వస్తుంది. సో Android 12 ఇచ్చుంటే బాగుండేది. బట్ మనకి Android 11 తోనే మనకి ఈ మొబైల్ అయితే లాంచ్ చేయడం జరిగింది. అండ్ ఫ్రెండ్స్, ఇంకా బిల్డ్ క్వాలిటీ కూడా మనకి ఎందుకంటే బడ్జెట్ లో తీసుకొచ్చారు కాబట్టి మనం OnePlus నుంచి అయితే ఎక్స్పెక్ట్ చేయలేము. సో బిల్డ్ క్వాలిటీ అంతా కూడా మీకు పాలికార్బోనేట్ అండ్ ప్లాస్టిక్ బాడీతోనే వస్తుంది. అండ్ దీని థిక్నెస్ చూసుకుంటే కనుక ఇది మనకి 7.8 mm థిక్నెస్ అయితే ఉంటుంది. అండ్ వెయిట్ చూసుకుంటే కనుక 173 grams అయితే ఉంటుంది అనమాట. అండ్ ఇంక ఈ మొబైల్ మనకి 2 కలర్స్ లో లాంచ్ చేశారు. 2 వేరియంట్స్ లో మాత్రమే లాంచ్ చేశారు. బేస్ వేరియంట్ అనేది మనకి 6GB ర్యామ్ అండ్ 128GB ప్రైస్ వచ్చేటప్పటికి 23,999 రూపాయలు అయితే పెట్టారు. అండ్ ఇంకా హయ్యర్ వేరియంట్ 8GB ర్యామ్ అండ్ 128GB స్టోరేజ్ వచ్చేటప్పటికి 25,999 రూపాయలు అయితే పెట్టారు. ఈ మొబైల్ సేల్స్ వచ్చేటప్పటికి ఫిబ్రవరి 22 తారీఖు మధ్యాహ్నం నుంచి అమెజాన్ అండ్ OnePlus.com లో మనకి సేల్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. లాంచ్ ఆఫర్స్ కింద ICICI కార్డ్ మీద పర్చేస్ చేస్తే కనుక మీరు 1500 రూపీస్ ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో బేస్ వేరియంట్ అనేది మీకు 22,499 రూపాయలకి అయితే వస్తుంది. సో అండర్ 25,000 రూపీస్ లో ఈ మొబైల్ ని కన్సిడర్ చేయొచ్చా అని అడిగితే కనుక సో ఈసారి OnePlus Nord 2 CE 5G ప్రైసింగ్ అనేది మనకి అంత మరీ ఎక్కువనే అనిపించలేదు. సో మంచి ప్రైసింగ్ కే తీసుకొచ్చారు. సో డెఫినెట్ గా మీరు OnePlus బ్రాండింగ్ నుంచి Oxygen OS తో మొబైల్ కావాలంటే మాత్రమే సో ఈ మొబైల్ అయితే కన్సిడర్ చేయండి. లేదంటే కనుక మనకి ఇదే 25,000 రూపాయల బడ్జెట్ లో Realme 9 Pro Plus మొబైల్ అయితే ఉంది. సో దాంట్లో మనకి కెమెరాస్ బాగుంటాయి. ఎక్సలెంట్ మొబైల్. సో దాన్ని అయితే చూస్ చేసుకోండి. లేదు నాకు ఆల్రౌండర్ మొబైల్ కావాలనుకుంటే కనుక ఇదే 25,000 రూపాయల బడ్జెట్ లో మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ M52 5G మొబైల్ అయితే వస్తుంది. సో అందులో మనకి కెమెరాస్ బాగుంటాయి, డిస్ప్లే ఇంకా బాగుంటుంది అనమాట. సో లేదు OnePlus బ్రాండింగ్ నుంచి అట్లాగే Oxygen OS తోనే నాకు మొబైల్ కావాలనుకుంటే కనుక డెఫినెట్ గా 22,500 అయితే ఈ మొబైల్ ని కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఫ్రెండ్స్, ఇది OnePlus Nord CE 2 5G మొబైల్ గురించి అయితే వీడియో. అండ్ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. అండ్ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ గ్రేట్ డే.